బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము కాకరపాదు గురించి అయితే తెలుసుకుందామండి. మీకు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా కాకరపాదు అండ్ చిక్కుడు పాదు రెండు కాంబినేషన్గా కలిసిపోయాయి. అలా ఈ కార్నర్ టబ్లో నేను చిక్కుడు పాదు పెట్టాను, అటు సైడు కాకరపాదులు అయితే పెట్టాను. రెండు కాకరపాదులు అటు సైడ్ పెట్టాను, ఇటు సైడ్ చిక్కుడు పాదు. అది కూడా నేను ఇలా పందిర్లాగా అల్లుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నట్లు ఇలా తీగ జాతి మొక్కలైతే సెట్ చేశాను. ఈరోజు మనము కాకరపాదు గురించి అయితే తెలుసుకుందాము. దీన్ని ఎలా పెంచాలి, నేను తీసుకునే కేర్ ఏంటో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. కాకరపాదు పెంచడం చాలా ఈజీనే అండి. మనము పండిన కాకరకాయ నుండి కానీ కొంచెం ముదిరిపోయిన కాకరకాయ నుంచి కానీ సీడ్ కలెక్ట్ చేసుకొని ఇలా సీడ్స్ పెట్టుకున్నామంటే కాకరపాదులు అయితే వస్తాయి. నేను లాస్ట్ ఇయర్ తీసిన సీడ్సే ఈ ఇయర్ వేసానండి. ఇలా టబ్బులో వేసాను. ఒక టబ్బులో నేను 2 కాకర సీడ్స్ పెడితే ఇలా పాదు మొత్తం ఇలా అల్లుకుందండి. ఇది తీగజాతి మొక్క కాబట్టి మనము ఇది పాదుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. నేను స్టిక్ సపోర్ట్తో ఇదిగోండి ఈ కార్నర్లో ఇలా స్టిక్ సపోర్ట్ ఇచ్చి మధ్యలో చిన్న చిన్న తాళ్ళు పందిర్లాగా వేసాను అనమాట. ఇలా అల్లుకోవడానికి అనువుగా ఉంది. ఈ కాకరపాదులు మనము 2-3 ఒకే టబ్బులో పెట్టుకోవడం వల్ల పాలినేషన్కి ప్రాబ్లం లేకుండా మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ కలుస్తూ పాలినేషన్ అనేది ఈజీగా అవుతుంది. కాకరకాయలు అయితే ఇలా బాగానే వస్తున్నాయండి. ఇట్లా చాలానే పడుతున్నాయి. మనం వీటికి 20 డేస్ తర్వాత ఈ పాదు రావడం స్టార్ట్ అవుతుంది కదా, 2 వీక్స్కి అంతా మనం సీడ్ పెట్టిన తర్వాత ఈ సీడ్ జర్మినేట్ అయిన 20 డేస్ 30 డేస్ తర్వాత మధ్య మధ్యలో మనం ఇలా వర్మీ కంపోస్ట్ అలా ఇచ్చామంటే మొక్క ఎదుగుదలకి బాగుంటుంది. కాకరపాదుకు వచ్చే డిసీజెస్ వచ్చేసి లీఫ్ మైనర్ ఒకటి ఉంటుందండి. అలాగే కాకరకాయకి ఒకటి తెల్లటి పురుగులాగా వచ్చి లోపల గుడ్లు పెట్టి కాకరకాయనంతా ఖరాబ్ చేస్తుంది కదా, అది కూడా ఒకటి బాగా అటాక్ అవుతుంది. వాటికి మాత్రం నేను కొంచెం నీమ్ ఆయిల్ అలాగే గార్లిక్ అండ్ పచ్చిమిర్చి కొంచెం పేస్ట్ చేసి స్ప్రే అయితే చేస్తూ ఉంటాను. ఈ కాకరపాదుకు ఇలా పండిన ఆకులు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనం ఇలా తీసేస్తూ ఉంటే మళ్ళీ లీవ్స్ కొత్తగా వచ్చి పాదంతా చాలా హెల్దీగా ఉంటుంది. చాలామంది కాకరకాయలు ఇలా రావడమే స్టార్టింగు పూత రాలిపోతుంది, ఒకటి పండు పడి ఖరాబ్ అవుతుంది అని కంప్లైంట్ ఉంటుంది కదా, అవి పాలినేషన్ జరగనప్పుడు అలా అవుతుందండి. బాల్కనీస్లో పెంచుకునే వాళ్ళు ఎండ తగిలే చోట పెంచుకుంటే సరిపోతుందండి. కాకరపాదుకు తగినంత ఎండ కూడా అవసరమే కదా. అలాగే కాకరకాయని రెసిపీని మన డైలీ లైఫ్లో ఈ రెసిపీని ఎవ్రీడే యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ముఖ్యంగా చాలామందికి పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, ఆ పింపుల్స్ అనేది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ వల్లే కదా పింపుల్స్ ఎక్కువగా వచ్చేది. ఈ కాకరకాయను యాడ్ చేసుకొని మనము మన ఎవ్రీడే లైఫ్లో తినడం వల్ల పింపుల్స్ కూడా దూరం చేసుకోవచ్చండి. కాకరకాయని చేదుగా ఉంటుందని చాలామంది పిల్లలు కూడా ఇష్టపడరు కదా, వాళ్ళకి కొంచెం రుచికి సరిపడా కొద్దిగా బెల్లం అలా యాడ్ చేసి ఈ కాకరకాయ రెసిపీని అయితే ఇవ్వచ్చు. కాకరకాయలో కూడా చాలా రకాలే ఉంటాయండి. చిట్టి కాకరకాయలు, పొడవు కాకరకాయలు, తెల్ల కాకరకాయలు, మనం మార్కెట్లో చాలా వెరైటీసే చూస్తుంటాం కదా. మనము అన్ని రకాల సీడ్స్ పెట్టామంటే అలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని కాకరకాయలు అయితే పొందవచ్చు. ఇంకా ఈ కాకరపాదు మీద ఒకటి ఎల్లో ఇన్సెక్ట్ ఉంటుంది కదా, అది అటాక్ అయినప్పుడు మాత్రము లీవ్స్ అన్నీ ఖరాబ్ చేస్తుందండి. అది చూసినప్పుడు మనం ఎప్పటికప్పుడు ఆ ఆకును పురుగును తీసేసి పక్కన పడేసామంటే సరిపోతుంది. ఇంకా వీటికి కావాల్సిన ఎరువులు వచ్చేసి కాకరపాదుకి మెయిన్గా నేను పాటించే టిప్స్ అయితే ఇవేనండి. కాకరపాదు వీలుగా పాదుకోవడానికి ఇట్లా పందిర్లాగా సెట్ చేశాను.
పెస్ట్ అటాక్ అయినప్పుడు మాత్రం నీమ్ ఆయిల్, కాస్త గార్లిక్, మిర్చి రసం అలా ఫర్టిలైజ్ చేస్తూ ఉంటాను. ఇంకా మనము పాదు ఎదిగే కొద్దీ మధ్య మధ్యలో కొంచెం వర్మీ కంపోస్ట్ అలా ఇచ్చామంటే మొక్క ఎదుగుదలకి బాగుంటుంది కదా. అలాగే మనకి ఇలా గార్డెనింగ్ చేసుకోవడం వల్ల ఎటువంటి కెమికల్స్ లేకుండా వెజిటబుల్స్ని మనము పొందవచ్చు. ఇదండి ఈరోజు కాకరపాదుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నేను ఎలా పెంచుతున్నానో నా గార్డెన్లో ఈ వీడియోలో చూపించాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.